లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఒక బీసీ వ్యక్తికి జనరల్ సీట్ ఇవ్వడం చాలా కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా రావులపల్లి గ్రామంలో ఒక బీసీ వ్యక్తికి జనరల్ సీట్ ఇవ్వడం చాలా అభినందనీయంగా వర్తిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఇక్కడ టికెట్ ఇచ్చిందో ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా నిలబడి గెలిపిస్తామని మాటిస్తూ రావులపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ ఏకదాడిగా అందరూ తీర్మానం చేసుకొని ప్రచారం చేస్తున్నాము. ప్రచారం చేసే భాగంలో కూడా మేము ఏవైతే అభివృద్ధి పనులు చేస్తామో అవి ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాము. ముఖ్యంగా మురికి కాలువలు, ఒకటి కరెంటుకు సంబంధించిన విషయాలు కానీ, వాటర్ సమస్య విషయాలు కానీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అధికారంలో ఉన్న పార్టీకి మేము వెంట ఎమ్మెల్యే గారికి చెప్పి అభివృద్ధి చేసుకుంటామని రావులపల్లి గ్రామాన్ని సభాముఖంగా మేము అందరికీ తెలియజేసుకుంటాం. గౌరవమైనటువంటి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు. మరి అదేవిధంగా ఈరోజు విలేకరులు ఇక్కడికి వచ్చి ఈరోజు మేము పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఒక వ్యక్తిని నంజబోయిన లింగమ్మ యాదవ్ అనేది మచ్చలేని మనిషి కాబట్టి ఆయన నిజాయితీని చూసి మేము ఎన్నుకోవడం జరిగింది. అది కూడా జనరల్ సీట్లో ఉన్నప్పటికీ బీసీకి కేటాయించడం మాకు ఆనందదాయకంగా ఉంది. ఇది మరి డిసిసి అధ్యక్షులు, తర్వాత ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరి సహకారం మాకు ఉంది కాబట్టి మేము ఈ 5 ఏళ్ల లోపల అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వాటిని సాధించడానికి ప్రయత్నం చేస్తాము. ఇంతకుముందు కూడా చేశాము, అది గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక ముందు కూడా గెలిచిన తర్వాత అన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ నిధుల నుండి కూడా తీసుకొచ్చి కూడా సీసీ రోడ్లు కానీ, కరెంట్ స్తంభాలు కానీ, తర్వాత మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, సౌలతండకు మట్టి డాంబర్ రోడ్ అని ఇవన్నీ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. అందరం కూడా ఏకదాటిగా అందరం కలిసి ఒకే కుటుంబంగా ఉంటూ ఆ యొక్క వ్యక్తిని మా లింగన్నను గెలిపేయాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే. గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నన్ను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ, సర్పంచ్ కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, రేవంత్ రెడ్డి వారు కానీ నాతో ధన్యవాదములు. ఏమంటే ఈరోజు రావులపల్లి గ్రామ పంచాయతీకి నేను గ్రామానికి మంచి చేయడం కోసం నేను నిలబడడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్యలు వచ్చినా నేను చేయాలని అనుకున్నాను. కృషితోని సాధించాలనుకుంటున్నాను. దేనికైనా రేపు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఎవరికైతే రాలేదో రెండో విడతలు వచ్చినప్పుడు, రెండో విడత ఇండ్లు వచ్చేటప్పుడు రాని వాళ్ళందరికీ, పేద ప్రజలందరికీ పెట్టాలని నేను ఒకటి విన్నవించుకుంటున్నాను.